ఈ ప్రయాణంలో కొన్ని ప్రదేశాలు కేవలం టూరిస్ట్ స్పాట్స్లా ఉండవు. మన జీవితంలో ఒక జ్ఞాపకంలా మిగిలిపోతాయి. నాగార్జున సాగర్ నేను చిన్నప్పుడు చూసిన ఒక ప్రదేశం. అప్పుడు ఈ డ్యామ్ ఎంత పెద్దగా అనిపించిందో ఇప్పటికీ గుర్తుంది. కానీ ఈసారి ఇక్కడికి వస్తూ ఒక జ్ఞాపకం మాత్రం మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తోంది. ఎందుకంటే చిన్నప్పుడు ఇక్కడే నేను నీళ్లల్లో జారి పడిపోయాను. ఎత్తిపోతల నుంచి బయలుదేరి నాగార్జున సాగర్ వైపు ప్రయాణం మొదలైంది. ఈ రోడ్డుపై వెళ్తుంటే చాలా ఏళ్ల క్రితం చేసిన స్కూల్ ఎక్స్కర్షన్ గుర్తుకొస్తోంది. అప్పుడు మేమంతా బస్సులో వచ్చాం. ఆ వయసులో ఈ ప్రదేశం ఎంత పెద్ద ప్రపంచంలా అనిపించిందో చెప్పలేను. దూరం నుంచే డ్యామ్ కనిపించడం మొదలైంది. నీటి శబ్దం, గాలి, ఆ భారీ నిర్మాణం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే భయం, అదే ఆశ్చర్యం. నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్ లేదు. మేము అప్పట్లో పాత బ్రిడ్జ్ మీదుగా వెళ్ళాం. ఇప్పుడు ఆ బ్రిడ్జ్లో చాలా భాగం కనిపించడం లేదు. ఒకప్పుడు వాహనాలు వెళ్ళిన చోట ఇప్పుడు కేవలం అవశేషాలు మాత్రమే మిగిలాయి. డ్యామ్ నుంచి విడుదలైన ఉగ్ర జల ప్రవాహం ఈ బ్రిడ్జ్ను ఎంత బలంగా దెబ్బతీసిందో చూస్తూనే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ కొత్త బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తుంటే ఒకవైపు ప్రకృతి శక్తి, మరోవైపు మనిషి నిర్మాణం రెండూ ఒకేసారి కనిపిస్తాయి. ఈ నీళ్లు కేవలం డ్యామ్కి చెందినవి మాత్రమే కావు. ఎంతో మంది జీవితాలు కూడా వీటితోనే నడుస్తాయి. ఇక్కడ ప్రతి ఉదయం ఎవరికో ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. ఎవరైనా చేపల కోసం వల వేస్తారు, ఎవరైనా వాటితో జీవితం నెట్టుకుంటారు. డ్యామ్ని చూసే మన కళ్లకు ఇదొక భారీ నిర్మాణం కావచ్చు, కానీ ఇక్కడ వాళ్లకు మాత్రం ఇది జీవనాధారం. నాగార్జున సాగర్ డ్యామ్ని దగ్గరగా చూస్తుంటే ఇది కేవలం ఒక డ్యామ్ కాదు అనిపిస్తుంది. ఇది వేలాది జీవితాలకు నీరు ఇచ్చిన నిర్మాణం, ఎంతో మంది జ్ఞాపకాలకు భాగమైన ప్రదేశం. కానీ నాకు మాత్రం ఈ ప్రదేశంతో ఒక చిన్న భయం కూడా కలిసి ఉంటుంది. స్కూల్ ట్రిప్లో మమ్మల్ని నది దగ్గరకు తీసుకెళ్లారు. నీళ్లు ఎక్కువగా లేవు. మేమంతా సరదాగా నీళ్లలో అడుగు పెడుతున్నాం. నేను ఒక రాయి మీద కాలు పెట్టాను. అది జారి ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాను. ఆ క్షణం ఇప్పటికీ పూర్తిగా గుర్తులేదు, కానీ ఆ భయం మాత్రం గుర్తుంది. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. కానీ అప్పటి నుంచి నాగార్జున సాగర్ అంటే నాకు కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఒక జ్ఞాపకం. కొన్ని ప్రదేశాలు కాలంతో మారిపోతాయి. బ్రిడ్జులు కూలిపోతాయి, కొత్త నిర్మాణాలు వస్తాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం అలాగే మిగిలిపోతాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ నిలబడినప్పుడు చిన్నప్పుడు చూసిన ఆ నాగార్జున సాగర్ ఇంకా ఎక్కడో అలాగే ఉన్నట్టే అనిపిస్తోంది.
ఇదండి ఫైనల్గా నాగార్జున సాగర్కి చాలా దగ్గరికి వచ్చేసాను. ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో 5th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను. మళ్ళీ చాలా చాలా ఏళ్ల తర్వాత ఈ అందమైన డ్యామ్ దగ్గరికి రావటం. నాగార్జున సాగర్ అంటే నాకు ఇప్పటి వరకు నీళ్లు, డ్యామ్ జ్ఞాపకాలే. కానీ ఈ ప్రయాణంలో ఇంకో ప్రశాంతమైన ప్రపంచం కూడా ఎదురైంది. డ్యామ్ గర్జనల నుంచి కేవలం కొద్ది దూరంలోనే ఇంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం ఉంటుందని నేను ఊహించలేదు. అదే బుద్ధవనం. నీటి శబ్దాల మధ్య ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు మరో భావంలోకి మారబోతోంది. ఆ కథ తర్వాతి ఎపిసోడ్లో.